హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సంక్రాంతి మరో మూవీతో మీ ముందుకు వచ్చాను రివ్యూ ఇవ్వడానికి. సో ఈ రివ్యూ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. రాధేసాబ్ రివ్యూ ఇచ్చాను అండ్ తర్వాత మనశంకర్ వరప్రసాద్ రివ్యూ ఇచ్చాను. నా అభిప్రాయం చెప్పాను. ఆయన కింద కామెంట్ బాక్స్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అయినా పర్వాలేదు, నాకు అనిపించింది నేను రివ్యూ ఇస్తున్నాను. నేను ఎవరికి భయపడలేదు. మీరు కామెంట్స్లో ఎంత తిట్టినా ఎంత చేసినా కానీ నాకు అనిపించింది నేను చెప్తాను. సో నేను జెన్యున్గా చెప్తున్నాను. నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఎవరు డబ్బులు ఇచ్చి ఇలా నెగిటివ్గా ప్రొటెక్ట్ చేయమని కూడా చెప్పలేదు. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అండ్ సినిమా సాధారణ ప్రేక్షకుడిగా నేను చెప్తాను. నా వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలపండి. అంతేకాదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎందుకంటే పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మన రివ్యూలోకి వెళ్ళిపోతామా? సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ అండి. సినిమాని ఇష్టపడే వాళ్ళకి అదొక తెలియని ఆనందం. ఎందుకంటే సాధారణ టైంలో సినిమాలు రమ్మంటే రావు, కానీ ఈ టైంలో కుప్పలు వస్తాయి. ఏది చూడాలి కూడా అర్థం చిరాకు పుట్టింది కూడా. అయినా సరే రివ్యూవర్గా తప్పదు, చూడాలి. ఇంకా రివ్యూలోకి వెళ్తే భర్త మహాశైలకు విజ్ఞప్తి అనేదో సెక్టారిక్గా పెట్టాడులే కానీ నాకు నాకు అసలుకి అలా అనిపించలేదు. నాకు సినిమాలో ఈ టైటిల్కి సినిమాకి సంబంధమే లేదండి. టైటిల్ అనుకోండి, సినిమా వేరేగా ఉంటుంది. ఇందులో హీరోగా రవితేజ, హీరోయిన్గా డింపుల్ హయాతి అండ్ సెకండ్ హీరోయిన్గా అక్షిక రంగనాథన్. సపోర్టింగ్ క్యాస్ట్ వచ్చి సునీల్ ఉన్నాడు, సత్య, వెన్నెల్ కిషోర్, కెటప్స్ ఉంది అండ్ మురళీధర్ గౌడ్ ఉన్నారు, అజయ్ జోష్ ఉన్నాడు. అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కిషోర్ తిరుమల, ప్రొడ్యూస్ చేసింది సుధాకర్ చెరుకూరి అండ్ ఎస్విఎల్ సినిమాస్ ద్వారా ప్రొడక్షన్ ద్వారా వస్తుంది. అండ్ మ్యూజిక్ వచ్చేసి బీమ్స్. సో బీమ్స్ ఈ మధ్య అదరగొడుతున్నాడండి. మనశంకర్ వరప్రసాద్లో కూడా చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. సో బీమ్స్ గురించి మాట్లాడే ముందు సినిమాలో ఎవరెవరు ఎంతవరకు యాడ్ చేశారు, స్టోరీ ఏందని తెలుసుకుందాం మనం ముందు. యాక్చువల్గా స్టోరీ వచ్చి చాలా సింపుల్ అండి. రవితేజకి ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, వైన్ ఫ్యాక్టరీ. తను వైన్ తయారు చేస్తాడనమాట. సో కొలాబరేట్ అవ్వడానికి స్పెయిన్ వెళ్తాడు. ఆల్రెడీ రవితేజకి డింపుల్ హైతో పెళ్ళి ఉంటుంది అండ్ స్పెయిన్లో కొలాబరేట్ అవ్వబోతుంది. ఎవరితో అని తెలుసా? ఈ రంగనాథన్ అనే హీరోయిన్తో. ఆమెకు కూడా వైన్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆమెతో కొలాబరేట్ అవ్వడానికి వెళ్తాడు, ఎందుకంటే ఆమె పెద్ద కంపెనీ కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పని తప్పగా వేరే పని చేసుకుంటూ తనతో ఇంటిమేట్ అయ్యి మళ్ళీ ఇండియాకి వస్తాడు. సో అక్కడ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు ఒక వైన్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ వైన్ ఫెస్టివల్లో రవితేజకి సెకండ్ హీరోయిన్ మళ్ళీ కలుస్తుంది. అక్కడి నుంచి మెయిన్ స్టోరీలోకి వెళ్తుంది. ఇంకా ఆ మెయిన్ స్టోరీ మొత్తం మనం ఊహించుకుంది, వీళ్ళిద్దరి మధ్య నలిగిపోవటం. ఇదే స్టోరీ, ఎండింగ్ దాకా ఇదే స్టోరీ ఉంటుందండి. సో ఈ స్టోరీ పక్కన పెడితే నాకైతే చాలా సింపుల్ స్టోరీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు క్యారెక్టర్స్ ఎవరెవరు ఎలా చేశారో మనం మాట్లాడదాం. ముందుగా రవితేజ గురించి చెప్పక్కర్లేదు. ఆయన ఈ లేట్ 60s కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. సో అతనికి మనం ఇంకా వేయాల్సిన మార్క్స్, ఇంత పెద్ద హీరోలకి మనం మార్క్స్ వేయాల్సిన అవసరం లేదు. తన స్టేజ్లో తను చేశాడు అనమాట. అండ్ డింపుల్ హయాతి తను కూడా ఓకే అనిపించింది. బట్ నాకైతే అక్షిక రంగనాథన్ మామూలు లేదండి. అమ్మాయి అయితే సెకండ్ హీరోయిన్గా ఉంది, కానీ సో సినిమా మొత్తం తన మీద నడుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది సినిమాలో. ఆ బికినీ డ్రెస్సులో కానీ చాలా బాగుంటుందండి. ఒక అండర్ రేటెడ్ హీరోయిన్ అని చెప్తాను నేను. తను వాడుకోవట్లేదు, కానీ ఎవరు వాడుకుంటే పిచ్చి పట్టే ఫిగర్ అది. అందరూ శ్రీలీల అంటారు, కానీ శ్రీలీల కానీ చాలా బాగుంది అమ్మాయి. ఓకే, శ్రీలీల బాగుంది, బాగాలేదు అనట్లేదు. బట్ కంపేర్ టు ఈ అమ్మాయి యాక్టింగ్ కానీ, అమ్మాయికి ఒక ఆర ఉంది. ఏదో రంగనాథన్ అమ్మాయికి ఏదో తెలియని ఒక ఆర ఉంది. చాలా బాగుంది అమ్మాయి. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అంటే చాలా బాగుంది. ఒక యాటిట్యూడ్ పిల్లలాగా ఉంది. సో వెన్నెల్ కిషోర్ పర్వాలేదన్నట్టు యాక్ట్ చేశాడు. దాని తర్వాత సత్య కూడా కొంచెం పర్వాలేదన్నట్టు యాక్ట్ చేశాడు. అంటే సత్య ఫస్ట్ హాఫ్లో కనబడే సత్య, సెకండ్ హాఫ్లో కనబడే సత్య చాలా విరుద్ధంగా ఉంటారు. ఇది ఫస్ట్ హాఫ్లో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సత్య. బట్ సెకండ్ హాఫ్లో ఓకే, స్టేబుల్ యాక్టింగ్ చేశాడు. తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తీసుకొచ్చాడు అనిపించింది. కొంచెం ఓవర్ ఎక్కువ అయిపోయింది అని నాకు అనిపించింది చెప్తున్నా సత్యకి. అండ్ సినిమా మొత్తం వచ్చి రవితేజ గారు, డింపుల్ హయాతి గారు, అక్షిక రంగనాథన్ గారు, వెన్నెల్ కిషోర్ గారు, సునీల్ గారు, వీళ్ళ ఐదుగురికే సినిమాలో ఎక్కువ స్టోరీ ఉంటుంది. వీళ్ళ మధ్య తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఓల్డ్ స్టైల్ కామెడీని రన్ చేస్తున్నారు. వీళ్ళ ఐదుగురు మధ్య స్టోరీ మొత్తం తిరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళ ఐదుగురు గురించే మనం మాట్లాడుకోవాలండి. పరంగా వస్తే మన కిషోర్ తిరుమల గారు నాకింత అవుట్డేటెడ్ కామెడీ తీసుకొచ్చారు. బట్ కొన్ని అంటే ఒక మాల్ సీన్లో ఉంటుంది, డింపుల్ హయాతి వస్తుంది అండ్ రంగనాథన్ కూడా వస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఆ మాల్స్లో డ్రెస్ షాప్లో జరిగే కొంత అది బాగుంటుంది నాకు. అండ్ దాని తర్వాత స్పెయిన్లో కొంచెం బాగుంటుంది. అండ్ అంతా ఓకే అనిపిస్తుంది అండి. మనకు తెలిసిన కామెడీయే. ఓహో ఇక్కడ ఈ కామెడీ వస్తుందా, ఓహో ఇదారా తెలుసురా అన్నట్టే ఉంటాయి అన్ని సీన్లు. సినిమా మొత్తం అలానే ఉంటుంది. అండ్ మనశంకర్ వరప్రసాద్లో కూడా అలానే ఉంటుంది. బట్ అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నా కానీ ఇది ఈజీ అయిపోతుంది మనకి, ఎందుకో తెలియదు. అంటే అంత కామెడీ కూడా జనరేట్ అవ్వాలి. చాలా అంటే చాలా బొరుగుతుంది. కొంచెం కదండి, చాలా బొరుగుట్టిన సినిమా. కొన్ని ఫస్ట్ హాఫ్లో కొంత బాగుంటుంది, సెకండ్ హాఫ్లో మరీ చెదరబుట్టిన సినిమా. అంటే చాలా మరి వీళ్ళిద్దరి మధ్య ఇరుక్కోవడం కూడా పెద్దగా లేదండి. వీళ్ళిద్దరి మధ్య, ఒక ఇద్దరు లేడీస్ మధ్య ఒక వ్యక్తి ఇరుక్కుంటే ఎలా ఉంటుంది
అని చాలా ఫన్ క్రియేట్ చేయొచ్చు, బట్ క్రియేట్ చేయలేకపోయారు ఎందుకో మనకు తెలియదు. సో నాకైతే ఓవరాల్గా సినిమా మొత్తం చూస్తే మర్చిపోయా, భీమ్స్ గురించి మర్చిపోయా. మ్యూజిక్ డైరెక్టర్ పాటలు చాలా బాగున్నాయి, మళ్ళీ చెప్తున్నా, పాటలు బీజియం చాలా బాగా కొట్టారు. అండ్ హీరోయిన్స్ వచ్చినప్పుడు కానీ బాగా కొట్టారు. నేనైతే ఈ ఫ్యూచర్ ఈ తమను, దేవిశ్రీ ప్రసాద్ తర్వాత భీమ్స్ అనేవారు ఖచ్చితంగా ఒక హై లెవెల్లో ఉంటారు, పెద్ద పెద్ద సినిమాలు చేయాలని నేనైతే కోరుకుంటున్నా. తనకు ఆ క్యాపబిలిటీ ఉంది. కామెంట్స్లో రేటింగ్ కూడా ఇప్పుడు ఒక అర్థమైంది కదా అని అంటున్నారు. సో నా రేటింగ్ వచ్చేసి 2.25 అండి.